ఈరోజు మనము ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మెకానికల్ సంబంధించి థర్మల్ ఇంజనీరింగ్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో, కంప్లీట్ రివిజన్ అన్నట్టుగా. సో థర్మల్ ఇంజనీరింగ్ అనేది మనకు ఈసెట్లో అంటే మన కోర్కి మొత్తం 100 మార్క్స్ కదా. 100 మార్క్స్లో మనకి మేజర్ మార్క్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే థర్మల్ ఇంజనీరింగ్ ప్లస్ ఎస్ఎం నుంచి, ఇంజనీరింగ్ మెటీరియల్స్ నుంచి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి థర్మల్ ఇంజనీరింగ్ ఒకసారి అయితే షార్ట్ రివిజన్ చేద్దాం ఎంటైర్ టాపిక్. ఓకే సరే, థర్మల్ ఇంజనీరింగ్ అంటేనే మనకు గుర్తు రావాల్సింది ఏమంటే ఇంకా టెంపరేచర్ అంటే ఏంది, హీట్ అంటే ఏంది, దానికి సంబంధించిన యూనిట్స్ మనకి ఫస్ట్ క్లియర్గా ఉండాలి. తర్వాత ప్రెజర్, ఇవన్నీ మనకి యూనిట్స్ అనేది క్లియర్గా ఉండాలి. అంటే టెంపరేచర్ తీసుకుంటే ఇట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ అంటాము. సో అంటే ఒక వాల్యూ ఇది అంటే జస్ట్. తర్వాత హీట్ తీసుకుంటే ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్, టెంపరేచర్ యొక్క డిఫరెన్స్ మనం హీట్ కింద తీసుకోవచ్చు. అదేవిధంగా ప్రెజర్ తీసుకుంటే ఫోర్స్ ఎగ్జర్టెడ్ పర్ యూనిట్ ఏరియాని మనం ప్రెజర్ కింద తీసుకుంటాం. సో సింపుల్గా మనకి ఏ వాల్యూస్ మనకు క్లియర్గా గుర్తుండాలంటే మనం యూజ్ చేసేది PV/T అనే ఫార్ములా ఎక్కువ యూజ్ చేస్తాం కదా. సో PV/T ఈజ్ కూడా కాన్స్టెంట్ అనే ఫార్ములా యూజ్ చేస్తాం. ఇక్కడ నుంచి మనకు లాస్ కూడా కొన్ని వస్తాయి, అవి కూడా మనం డిస్కస్ చేద్దాం 1 by 1. సో మనకి యూనిట్స్ ఇవి క్లియర్గా ఉండాలి. అంటే ప్రెజర్ పైన యూనిట్స్, వాల్యూమ్ పైన యూనిట్స్, టెంపరేచర్ పైన యూనిట్స్ మనకు క్లియర్గా రావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రెజర్ పైన తీసుకున్నాం అనుకోండి. ప్రెజర్ అంటే ఏంది, ఫోర్స్ ఎగ్జర్టెడ్ పర్ యూనిట్ ఏరియా. టైప్స్ ఆఫ్ ప్రెజర్స్ తీసుకుంటే మనకు ఫస్ట్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ఒకటి, తర్వాత గేస్ ప్రెజర్ ఒకటి, తర్వాత వాక్యూమ్ ప్రెజర్ ఒకటి, తర్వాత అబ్జల్యూట్ ప్రెజర్ ఒకటి ఉంటుంది. అట్మాస్ఫియర్ ప్రెజర్ అంటే ఏంటి, ద ప్రెజర్ విచ్ ఈజ్ అట్మాస్ఫియర్ ప్రెజర్ అంటే ద ప్రెజర్ విచ్ ఈజ్ ఎగ్జర్టెడ్ ఇన్ ద అట్మాస్ఫియర్. గేస్ ప్రెజర్ అంటే ద ప్రెజర్ విచ్ ఈజ్ అబౌవ్ ద అట్మాస్ఫిరిక్ ప్రెజర్. అట్మాస్ఫియర్ కంటే ఎక్కువ ఉంటుందని మనం అట్మాస్ఫిరిక్ ప్రెజర్ని గేస్ ప్రెజర్ అంటాం. వాక్యూమ్ ప్రెజర్ అంటే ద ప్రెజర్ విచ్ ఈజ్ బిలో ద అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్ కంటే తక్కువ ఉంటుందని మనం వాక్యూమ్ ప్రెజర్ అంటాం. మరి అబ్జల్యూట్ ప్రెజర్ అంటే ఏంటంటే ద ప్రెజర్ విచ్ ఈజ్ మెజర్డ్ బై ద అబ్జల్యూట్ స్కేల్. అబ్జల్యూట్ స్కేల్ అంటే ఏంది, అట్మాస్ఫియర్ ప్రెజర్ ప్లస్ గేస్ ప్రెజర్ లేదా అట్మాస్ఫిరిక్ ప్రెజర్ మైనస్ వాక్యూమ్ ప్రెజర్ని ఏమంటాం, అబ్జల్యూట్ ప్రెజర్ అంటాం. అకార్డింగ్ టు ఈ స్కేల్ మనం ఇంకా చెప్తే దాన్ని మనం అబ్జల్యూట్ ప్రెజర్ అంటాం. ఇంతవరకు మనకు అర్థమైంది. నెక్స్ట్ మనకి ఏం అర్థం కావాలంటే యూనిట్స్ మనకు అర్థం కావాలి. సో ప్రెజర్ తీసుకుంటే మనం ప్రెజర్ దేంట్లో మెజర్ చేస్తామంటే మానోమీటర్ మెజర్ చేస్తాము. అది డిఫరెంట్ మానోమీటర్స్ ఉంటాయి, బోర్డన్ ప్రెజర్ గేస్ ఉంటాయి, ఇవన్నీ మనం మెజర్ చేస్తాము. సో యూనిట్స్ తీసుకుంటే ప్రెజర్కి యూనిట్స్ ఏముంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజర్ని మనం అట్మాస్ఫియర్ ప్రెజర్ తీసుకుంటే, ఎగ్జాంపుల్కి అట్మాస్ఫియర్ ప్రెజర్ తీసుకుంటే అట్మాస్ఫియర్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు 1 bar అంటాము. సో 1 bar అంటే ఏంది, బార్ నథింగ్ బట్ 10⁵ అంటే 1 × 10⁵ లేదా 10⁵ Nm/m² అని రాయొచ్చు. సో 10⁵ Nm/m² మనం రీప్లేస్ చేసి 10⁵ Nm/m² ప్లేస్లో పాస్కల్ రాయొచ్చు. దీనే మనం 10² kN/m² రాయొచ్చు. అంటే 10² kPa అని కూడా చెప్పచ్చు. యూనిట్స్ మనకు రావాలి. అంటే మనం బ్యారోమీటర్తో మెజర్ చేసినప్పుడు వచ్చిన ప్రెజర్. అలా కాకుండా మనం మెర్క్యూరీతో మెజర్ చేస్తే, వాటర్తో మెజర్ చేస్తే మనకు యూనిట్స్ మారిపోతాయి. అంటే అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు 1 bar ఈజ్ ఈక్వల్ టు 760 mm ఆఫ్ Hg ఈజ్ ఈక్వల్ టు 10.3 మీటర్ ఆఫ్ వాటర్. ఇది మనకి ఫండమెంటల్ ఈక్వేషన్ లాగా, ఫండమెంటల్ ఫార్ములా ఇది. ఓకే, సో అట్మాస్ఫియర్ ప్రెజర్ బార్స్లో అయితే 1 bar ఉంటుంది, దాని కన్వర్షన్స్. ఆఫ్ Hgలో తీసుకుంటే 760 mm ఆఫ్ Hg ఉంటుంది, 10.3 మీటర్ ఆఫ్ వాటర్ ఉంటుంది. అంటే మనకి ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 bars ఈజ్ ఈక్వల్ టు డాష్ mm ఆఫ్ Hg ఇలా కన్వర్షన్స్ అడిగినా అనుకోండి. 1 bar ఈజ్ ఈక్వల్ 760, 2 bars ఈజ్ ఈక్వల్ టు 2 × 760 రాస్తే ఆన్సర్ అయిపోతుంది. ఆ విధంగా కన్వర్ట్ చేసి మనం రాయొచ్చు. ఓకే, ఇది కొంచెం ప్రాక్టీస్ చేయండి. దీనికి సంబంధించి నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే ఉన్నాయి మన ప్లేలిస్ట్లో, ఒకసారి చూడండి మీరు కావాలంటే డౌట్ ఉంటే. ఓకే సరే, ప్రెజర్ గురించి మనకు అర్థమైంది. నెక్స్ట్ ఏం అర్థం కాల, మనకు వాల్యూమ్ గురించి అర్థం కాల. వాల్యూమ్ దేంట్లో ఉంటుంది, మనకు డిఫాల్ట్గా మీటర్ క్యూబ్లో ఉంటుంది లేదా mm³ ఉంటుంది. మనం దాన్ని కన్వర్ట్ చేసి మీటర్ క్యూబ్లో కన్వర్ట్ చేసుకుంటాం. సో ఇదేం పెద్ద ప్రాబ్లం అనిపిదు. సో టెంపరేచర్ కూడా అదేవిధంగా డిగ్రీ సెంటిగ్రేడ్లో ఉంటుంది. దాన్ని మనం 273 యాడ్ చేస్తే మనకి కెల్విన్లోకి వస్తుంది. సో మనకి కన్ఫ్యూజ్ అయ్యేది ఓన్లీ ప్రెజర్ మాత్రమే, కాబట్టి ప్రెజర్ పైన కొంచెం క్లారిటీ పెట్టుకోండి. క్లియర్, ఇంతవరకు అర్థమైంది కదా. నెక్స్ట్ 1 by 1 పోదాం, పాయింట్ టు పాయింట్ వెళ్ళిపోదాం. వెంచురీమీటర్ సంబంధించిన ఫార్ములా మనకు ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వెంచురీమీటర్ ఫార్ములా ఏమి, సో వెంచురీమీటర్కి V ఈజ్ ఈక్వల్ టు 44.72 √H1 - H2. సో ఈ ఫార్ములాని డైరెక్ట్ బై హ్యాట్ చేయండి. పాయింట్ టు పాయింట్ చెప్పుకుంటూ వెళ్ళిపోదాము, మనకు టైం లేదు కాబట్టి. సో వెంచురీమీటర్ ఫార్ములా పైన మనకు క్వశ్చన్ రావచ్చు, ఫార్ములా బై హ్యాట్ చేయండి. H1 H2 అంటే ఎంథాల్పీ అంటే ఇనిషియల్, ఎంథాల్పీ అంటే ఫైనల్ స్టేజ్ ఆర్ ఎగ్జిట్ అనవచ్చు. నెక్స్ట్ మనకి ఏమడుతుంది అంటే నంబర్ ఆఫ్ మోల్స్ అడగచ్చు. నంబర్ ఆఫ్ మోల్స్కి సంబంధించిన ఫార్ములా నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ బై యావరేజ్ నెంబర్, ఇది ఫార్ములా. ఓకే, డైరెక్ట్ ఫార్ములాస్ని బై హ్యాట్ చేయండి. ఓకే, తర్వాత మనకు మాస్ ఫ్రాక్షన్ అడగచ్చు, మాస్ ఆఫ్ గ్యాస్ బై టోటల్ మాస్ ఆఫ్ గ్యాస్, ఇది కూడా మనకి డైరెక్ట్ క్వశ్చన్. ఇంకా మనకి నెక్స్ట్ స్టాండర్డ్ ఫార్ములా ఒకటి ఉంది, P1V1/T1 ఈజ్ ఈక్వల్ టు P2V2/T2. ఇది ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది అంటే మనకు PV/T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అనే దగ్గర నుంచి వచ్చి ఉంటుంది. అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది చూస్తే కనుక మనకి లాస్ వస్తాయి, కొన్ని లాస్. అవి ఏంటంటే బాల్స్ లా, చార్లెస్ లా, గెలాక్సీ లా, ఇవి మనకి ఫస్ట్ ప్రయారిటీలో ఇంపార్టెంట్.
సో బాయల్స్ లా అంటే ఏమంటే పీవీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, అంటే అకార్డింగ్ టు డెఫినేషన్ ప్రెజర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. మనం ఫార్ములాని ఇలా రాస్తాం, మనకు డెఫినేషన్ అడగదు కాబట్టి పీవీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. చార్లెస్ లా అంటే V/T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. గెలాక్సీ లా అంటే P/T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇవి అర్థం చేసుకోండి. నెక్స్ట్ దీంతోపాటు ఒక ఈక్వేషన్ ఇంపార్టెంట్ మనకు, PV/T పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇది ఎక్కడ యూజ్ చేస్తామనేది చాలా ఇంపార్టెంట్. ఇది అడియాబాటిక్ ప్రాసెస్కి అదేవిధంగా పాలిట్రోపిక్ ప్రాసెస్కి వాడతాం. అసలు ప్రాసెస్లు ఎన్ని ఉన్నాయో మనం చూస్తే ఇంకా అప్పుడు మనకి ఈ పాయింట్ అర్థమవుతుంది. ప్రాసెస్లు ఏమేమి ఉన్నాయంటే కాన్స్టాంట్ వాల్యూమ్ ప్రాసెస్, కాన్స్టాంట్ ప్రెజర్ ప్రాసెస్, కాన్స్టాంట్ హీట్ ప్రాసెస్, కాన్స్టాంట్ టెంపరేచర్ ప్రాసెస్, కాన్స్టాంట్ హీట్ ప్రాసెస్, కాన్స్టాంట్ హీట్ బై టైం ప్రాసెస్. సో కాన్స్టాంట్ వాల్యూమ్ ఏమనొచ్చు, ఐసో కోరిక్ ప్రాసెస్ అనొచ్చు, ఐసో బారిక్ ప్రాసెస్ అనొచ్చు, ఐసో థర్మల్ అనొచ్చు, దీన్ని అడియాబాటిక్ అనొచ్చు, దీన్ని పాలిట్రోపిక్ అనొచ్చు. కాన్స్టాంట్ వాల్యూమ్, కాన్స్టాంట్ ప్రెజర్, కాన్స్టాంట్ టెంపరేచర్ సంబంధించిన ఫార్ములా PV/T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్ అయితే, అడియాబాటిక్ పాలిట్రోపిక్ సంబంధించిన ఫార్ములా PV/T హోల్ పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ పైన మనం ఇది యూజ్ చేస్తాం, అంటే అడియాబాటిక్ కానీ పాలిట్రోపిక్ ఇది యూజ్ చేస్తాం. మనకు డైరెక్ట్గా క్వశ్చన్ అడగచ్చు ఎగ్జామ్లో. సో ఈ ఏరియా నుంచి మనకి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, ఇంపార్టెంట్ ఫార్ములాస్, రిలేషన్స్. అంటే P2/P1 ఈజ్ ఈక్వల్ టు V1/V2 హోల్ పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు T2/T1 హోల్ పవర్ గామా/గామా-1. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. దీనిపైన మన ఎగ్జామ్లో క్వశ్చన్ అడగచ్చు, అంటే P1 వాల్యూ ఇవ్వచ్చు, P2 వాల్యూ ఇవ్వచ్చు, V1 వాల్యూ ఇచ్చేసి V2ని ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. సో V2ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఈ రెండింటిని యూజ్ చేసి, అంటే ఈ రెండు టర్మ్స్ యూజ్ చేసి మనం కనుక్కోవచ్చు. ఎలా, P2/P1 ఈజ్ ఈక్వల్ టు V1/V2 హోల్ పవర్ గామా. సో V2ని ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో గామా ఈ సైడ్ వస్తే P2/P1 హోల్ పవర్ 1/గామా ఈజ్ ఈక్వల్ టు V1/V2. మనం ఎవరిని కనుక్కోవాలా, V2ని కనుక్కోవాలా. సో ఈ టర్మ్ ఇక్కడ పోతే ఈ టర్మ్ ఇక్కడికి వస్తే V2 ఈజ్ ఈక్వల్ టు V1/P2/P1 హోల్ పవర్ 1/గామా. ఈ విధంగా మనం V2ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇంత లెంత్ ఈడ్ కానీ మనం డైరెక్ట్ ఫార్ములాస్ అడగచ్చు. అదేవిధంగా మనకు గామా ప్లేస్లో కొన్ని చోట్ల N వస్తుంది. గామా అంటే ఏంటంటే అడియాబాటిక్ ఇండెక్స్, N అంటే పాలిట్రోపిక్ ఇండెక్స్. అడియాబాటిక్ ఇండెక్స్ ఎక్కడ యూజ్ చేస్తాం మనం, అడియాబాటిక్ ప్రాసెస్లో యూజ్ చేస్తాం. వాల్యూ ఎంత, 1.4. పాలిట్రోపిక్ ఇండెక్స్ ఎక్కడ యూజ్ చేస్తాం మనం, పాలిట్రోపిక్ ప్రాసెస్లో యూజ్ చేస్తాం. వాల్యూ ఎంత అంటే 1 నుంచి 1 to 1.4 మధ్యలో ఉంటుంది. అది పాలిట్రోపిక్ ఇండెక్స్ అంటే. ఒక్కొక్కసారి మనకు N వాల్యూని మనల్నే ఫైండ్ అవుట్ చేయమంటాడు, అప్పుడు మనకి ఫార్ములా చాలా ఇంపార్టెంట్. సో ఫార్ములా log of P1 P2 బై log of V2/V1. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇవి రెండు కూడా, కాబట్టి జాగ్రత్తగా నోట్ చేసుకోండి, బై హార్ట్ చేయండి. మీకు సబ్స్టిట్యూట్ చేయమని అడగకపోయినా డైరెక్ట్ ఫార్ములా ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ బై హార్ట్ చేయండి. ఓకే, సరే. ఇంకా మనకి ఎగ్జామ్లో ఏమేమి అడిగే ఛాన్సెస్ ఉన్నాయంటే ఎఫిషియన్సీ ఆఫ్ హీట్ ఇంజన్ అడుగుతాడు. ఎఫిషియన్సీ ఆఫ్ ఇంజన్ ఫార్ములా Q1 - Q2/Q1 డైరెక్ట్ ఫార్ములాస్ అడుగుతాడు. ఎఫిషియన్సీ ఆఫ్ రిఫ్రిజరేషన్ అడగచ్చు. సో Q2/Q1 - Q2. ఎఫిషియన్సీ ఆఫ్ హీట్ పంప్ అడగచ్చు. ఈ మూడిట్లో క్వశ్చన్ అడగచ్చు, మనకు ఛాన్సెస్ ఉన్నాయి. Q1 - Q2 యాస్టీస్గా బై హార్ట్ చేయండి ఫార్ములాస్ని. ఓకే, ఇదే ఏరియాలో COP ఆఫ్ హీట్ పంప్ ఈజ్ ఈక్వల్ టు COP ఆఫ్ రిఫ్రిజరేషన్ +1 అనే ఫార్ములా కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ప్రీవియస్ అడిగిన క్వశ్చన్. క్లియర్? సరే, దీంతోపాటు మనం ఏమైనా నేర్చుకునేది ఉందా అంటే మనకి కొన్ని వాల్యూస్ ఇంపార్టెంట్. K వాల్యూ ఇంపార్టెంట్. 8.314 కిలోజోల్ పర్ కేజీ మోల్ కెల్విన్ అనే వాల్యూ ఇంపార్టెంట్. అదేవిధంగా R వాల్యూ కూడా ఇంపార్టెంట్. 0.287 కిలోజోల్ పర్ కేజీ కెల్విన్ అనే వాల్యూ ఇంపార్టెంట్. ఓకేనా? తర్వాత CV వాల్యూస్ ఇంపార్టెంట్. CP అంటే స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టాంట్ ప్రెజర్, CV అంటే స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టాంట్ వాల్యూమ్. CP - CV ఈజ్ ఈక్వల్ టు R, CP/CV ఈజ్ ఈక్వల్ టు గామా. ఈ రిలేషన్స్ ఇంపార్టెంట్. తర్వాత ఇంకొక పాయింట్ ఇంపార్టెంట్, CV వాల్యూస్ దేనికి ఉంటాయి అంటే ఓన్లీ గ్యాసెస్కే ఉంటాయి. మరి లిక్విడ్స్కి ఏముంటాయి అంటే కనుక ఓన్లీ CP వాల్యూ మాత్రమే ఉంటుంది అనేది. ఇది చాలా అంటే అంత ఇంపార్టెంట్. CPC వాల్యూస్ ఓన్లీ గ్యాసెస్కి ఉంటాయి. మరి లిక్విడ్స్కి ఏముంటాయంటే ఓన్లీ CP మాత్రమే ఉంటుంది, CV ఉండదు. క్లియర్? ఈ వాల్యూని అర్థం చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకు ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ ఇంపార్టెంట్ బిట్ ఏదంటే ఇంకా CP/CV ఈజ్ ఈక్వల్ టు గామా కదా, ఈ వాల్యూ అడుగుతాడు. సో గామా వాల్యూ కనుక మనకు 1.66 ఉంటే ఏమవుతుంది, అలా కాకోకుండా మనకు ఈ గామా వాల్యూ ఇంకా 1.4 ఉంటే ఏమవుతుంది, 1.33 ఉంటే ఏమవుతుంది, దీనికి నేమ్స్ అడుగుతాడు. సో 1.66 దేనికి ఉంటుందంటే మోనో అటామిక్ ఉంటుంది, 1.4 డై అటామిక్ ఉంటుంది, 1.33 ట్రై అనొచ్చు లేదా పాలీ అటామిక్ అని కూడా అనొచ్చు. ఇది మోనో అటామిక్, ఇది డై అటామిక్, ఇది పాలీ అటామిక్ ఆర్ ట్రై వద్దులేండి కన్ఫ్యూజ్ చేస్తారు. పాలీ అటామిక్ అని నేర్చుకోండి. క్లియర్ కదా? ఇంతవరకు అర్థమైంది కదా? సరే. సో ఇంకా మనం ఇంకొకటి ఏం నేర్చుకోవాలంటే
ఐడియల్ ప్రాసెస్ మనకు రియల్ ప్రాసెస్, ఐడియల్ ప్రాసెస్ అనే 2 టర్మ్స్ మనల్ని ఎప్పుడు కన్ఫ్యూజ్ చేస్తాం అంటే థర్మల్ సబ్జెక్ట్లో. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఐడియల్ ప్రాసెస్ ఒకటి, తర్వాత రియల్ ప్రాసెస్ ఒకటి 2 ఉంటాయి కదా. ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఐడియల్ ప్రాసెస్లో టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినా కూడా సిపి వాల్యూ కానీ సివి వాల్యూ కానీ మారవు, కాన్స్టాంట్గా ఉంటాయి. అదే రియల్ ప్రాసెస్లో టెంపరేచర్ ఇంకా మనం ఇంక్రీజ్ చేస్తే సిపి వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, సివి వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, గామా వాల్యూ డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ గామా వాల్యూ కూడా కాన్స్టాంటే ఉంటుంది. ఇది చాలా మందికి 99% స్టూడెంట్కి అర్థం కాని టాపిక్. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో కూడా అడిగే ఛాన్సెస్ ఉన్న టాపిక్ కాబట్టి దీన్ని మీరు ఎగ్జాక్ట్గా బై హార్ట్ చేయండి. ఓకే, క్లియర్. సరే, నెక్స్ట్ ప్రాసెస్ వర్క్ డన్ పైన అడుగుతాడు మనకు. ఎందుకంటే మనకు Q = U+W అకార్డింగ్ టు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. థర్మోడైనమిక్స్ తీసుకుంటే మనకు ఫస్ట్ లా ఒకటి ఉంది, తర్వాత సెకండ్ లా ఒకటి ఉంది, తర్వాత 0th లా ఉంది. అకార్డింగ్ టు ఫస్ట్ లా మనం ఏం రాస్తాము, ఎనర్జీస్ కెనాట్ బి క్రియేటెడ్ ఆర్ డిస్ట్రాయిడ్, ఇట్ కెన్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అదర్ ఫామ్ ఓన్లీ అంటాం. అకార్డింగ్ టు డెఫినేషన్ ఏం రాస్తాము, Q = U+W, వేర్ Q = హీట్, ఇంటర్నల్ ఎనర్జీ, వర్క్. సెకండ్ లా ప్రకారంగా 2 డెఫినేషన్లు ఉంటాయి, ఒకటి క్లాజెస్, ఒకటి కెల్విన్. సో ఇవి రెండు కూడా మనకు దేని గురించి మాట్లాడతారు, డెఫినేషన్ మనకు అవసరం లేదు. సరే డెఫినేషన్ కూడా చూద్దాం. క్లాజెస్ స్టేట్మెంట్ ఏమని చెప్తుందంటే టెంపరేచర్ గురించి డిస్కస్ చేస్తుంది, కెల్విన్ వర్క్ గురించి డిస్కస్ చేస్తుంది. ఓవరాల్గా వీళ్ళిద్దరు కలిపి దేని గురించి మాట్లాడతారు, ఫైనల్ అవుట్పుట్ అంటే ఎంట్రోపీ గురించి డిస్కస్ చేస్తారనేది మనకి ఎగ్జామ్లో అడిగే బిట్. ఎస్ కానీ లేదా పై కానీ ఇండికేట్ చేస్తాము ఎంట్రోపీ. అకార్డింగ్ టు సెకండ్ లా మనం ఏం డిస్క్రైబ్ చేస్తాము, ఏం కనుక్కుంటాము, ఏం డిఫైన్ చేస్తాము అంటే ఎంట్రోపీ గురించి మాత్రం మాట్లాడతాం. అకార్డింగ్ టు ఫస్ట్ లా మనం ఇంటర్నల్ ఎనర్జీ గురించి మాట్లాడతాం. ఇంటర్నల్ ఎనర్జీ Q = U+W, Q = U+W అనే ఫార్ములా ఎవరు చెప్పింటారు, అకార్డింగ్ టు ఫస్ట్ లా. U = mCv T2 - T1 అని రాసింటాం మన ఫార్ములా. ఇది ఏ ప్రకారంగా రాసుకుంటాం, ఎలా ప్రకారంగా రాస్తామంటే జౌల్స్ల ప్రకారంగా రాస్తాం. ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్. U = mCv T2 - T1 అకార్డింగ్ టు విచ్ లా అంటాడు. సో ఇది జౌల్స్ లా. Q = U+W ఫస్ట్ లా. ఎంట్రోపీ గురించి చెప్పేది సెకండ్ లా. 0th లా దేని గురించి చెప్తుంది, టెంపరేచర్ గురించి చెప్తుంది. వెన్ 2 bodies ఆర్ థర్మలీ ఈక్విలిబ్రియం విత్ థర్డ్ బాడీ దెన్ థర్డ్ బాడీ ఆల్సో ఈక్విలిబ్రియం విత్ ఈచ్ అదర్ అని చెప్పేది మనకు 0th లా. ఓవరాల్గా మనకు దేని గురించి చెప్తుంది అంటే టెంపరేచర్ గురించి చెప్తుంది. ఇవి మనకి ఇంపార్టెంట్. ఫస్ట్ లా Q = U+W, జౌల్స్ లా mCv T2 - T1, సెకండ్ లా ఎంట్రోపీ, 0th లా టెంపరేచర్. ఇవి మనం ఐడెంటిఫై చేయాల్సిన పాయింట్స్. సరే, వర్క్ డన్ గురించి చూస్తే వర్క్ డన్లో 2 ఫార్ములాస్ కనిపిస్తాయి మీకు, ఇంటిగ్రల్ PdV ఒకటి, ఇంటిగ్రల్ VdP ఒకటి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది నాన్ ఫ్లో ప్రాసెస్, ఇది రివర్సబుల్ అడియాబాటిక్ ప్రాసెస్ ఆర్ ఫ్లో ప్రాసెస్. ఇది నాన్ ఫ్లో, ఇది ఫ్లో. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది కూడా మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉన్న బిట్, ఇంపార్టెంట్ బిట్. క్లియర్, ఇంతవరకు అర్థమైందా? సరే, నెక్స్ట్ మనం ఏం నేర్చుకుంటామంటే రెగ్నాల్స్ లా ఒకటి నేర్చుకుంటాం, అవగాడ్రోస్ లా ఒకటి నేర్చుకుంటాం. అకార్డింగ్ టు రెగ్నాల్స్ లా మనం ఏం నేర్చుకుంటామంటే సిపి సివి వాల్యూస్ కాన్స్టాంట్ ఫర్ రియల్ గ్యాసెస్ అని నేర్చుకుంటాం. సో ఇవి కాన్స్టాంట్ ఉంటాయి అని చెప్పి, ఓకేనా. అకార్డింగ్ టు అవగాడ్రోస్ లా ఏం నేర్చుకుంటాం మనము, సో ఇవి రెండు కూడా అప్రాక్సిమేట్ సేమ్ ఉంటాయండి. మనకి ఏదైనా డీటెయిల్గా పోతే కనుక కొంచెం మరి మనం ఎక్కువ డిస్కస్ చేయాల్సి వస్తుంది, టైం లేదు కాబట్టి ఇవి రెండు అప్రాక్సిమేట్ ఒకటే అనుకుందాం. ఓకే, ఈ క్వశ్చన్లలో మనకి ఏది ఇచ్చినా కూడా దీనికి సంబంధించి అంటే సివి వాల్యూ కాన్స్టాంట్ ఉన్నాయనే గుర్తుపెట్టుకోండి ప్రజెంట్ వరకు, ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి మనకు. ఓకే, సరే, ఇంకా మనం ఏం నేర్చుకుందాం దీంట్లో అంటే ఇంకా సివికి సంబంధించిన రిలేషన్స్ కూడా ఆల్రెడీ మనం చూసినాం కాబట్టి అవసరం లేదండి. ఇంకా టెంపరేచర్ని మనం డిగ్రీస్లో, కెల్విన్లో, ఫారెన్హీట్లో మాట్లాడతాం కాబట్టి దానికి సంబంధించిన కన్వర్షన్స్ కూడా మనకి ఇంపార్టెంట్. సో అది అవసరం లేదు. తర్వాత ప్రాపర్టీస్ ఇంపార్టెంట్. సో ప్రాపర్టీస్ అంటే కనుక మనకి స్టేట్ అని ఒకటి, తర్వాత సిస్టమ్ అని ఒకటి, తర్వాత సరౌండింగ్స్ అని ఒకటి, తర్వాత పాయింట్ అని ఒకటి, తర్వాత పాత్ అని ఒకటి, ప్రాపర్టీస్ ఇలా వచ్చింటాయి కదా మనకు ఫస్ట్ యూనిట్లో. స్టేట్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ జస్ట్ వన్ పాయింట్ ఇన్ ద సిస్టమ్. పాత్ అంటే ఒక స్టేట్ అంటే ఒక ప్రాసెస్ తీసుకుంటే, అంటే ఏదైనా ఒక ప్రాసెస్ తీసుకుంటే దాంట్లో స్టేట్ అంటే కనుక జస్ట్ వన్ పాయింట్. అలాంటి ఇంకొక పాయింట్ ఇది. వీళ్ళిద్దరిని కలిపేదాన్ని ఏమంటామంటే పాత్ అంటాం. ఒక స్టేట్ ఒక పాత్ని కలిపి ఏమంటామంటే సైకిల్ అంటాం. 2 సైకిల్స్ కలిపి ఏమంటామంటే సిస్టమ్ అంటాం. సో ఇంకోసారి చూడండి, వాట్ ఈజ్ ఎ పాయింట్ లేదా వాట్ ఈజ్ ఎ స్టేట్, ఇట్ ఈస్ ఎ జస్ట్ వన్ పాయింట్ ఇన్ ద సిస్టమ్. వాట్ ఈస్ అ పాత్, ఇట్ ఈస్ అ వే ఆఫ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్. వాట్ ఈస్ అ సైకిల్, ఇట్ ఈస్ అ పాత్ అండ్ స్టేట్. వాట్ ఈస్ అ సైకిల్, ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ సైకిల్స్. క్లియర్గా అర్థమైంది కదా. దీంట్లో ప్రాపర్టీస్ ఇంపార్టెంట్. ప్రాపర్టీస్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్. ఇంటెన్సివ్ ప్రాపర్టీ అంటే ఇండిపెండెంట్ ఆన్ మాస్, డిపెండ్ ఆన్ మాస్. మాస్ పైన డిపెండ్ అవుతుంది, మాస్ పైన డిపెండ్ కాదు అని. సో మనం ఆప్షన్స్ చూసినా అర్థమవుతుంది డిపెండ్ అవుతుందా డిపెండ్ కాదా అనేది. కాబట్టి
మనం దాని గురించి పెద్ద వరి కావాల్సిన పర్లేదు. ఇంకా మనకి డయాగ్రామ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. డయాగ్రామ్స్ గుర్తుపెట్టుకోండి మనకు. సో కార్నాట్ సైకిల్ డయాగ్రామ్ ఎప్పుడు ఈ విధంగా ఉంటుంది. కార్నాట్ సైకిల్, ఆటో సైకిల్ డయాగ్రామ్ 2 కాన్స్టాంట్ వాల్యూమ్ ప్రాసెస్ ఉంటాయి. డీజల్ సైకిల్ ఒకటి కాన్స్టాంట్ వాల్యూమ్, ఒకటి కాన్స్టాంట్ ప్రెజర్ ఉంటుంది. రిమైనింగ్ 2 ఐసెంట్రోపిక్ ప్రాసెస్లు ఉంటాయి. అదే మనం బ్రేటాన్ సైకిల్ తీసుకుంటే ఎగ్జాక్ట్గా ఆటో సైకిల్కి ఆపోజిట్లో ఉంటుంది. ఇది ఆటో సైకిల్, ఇది బ్రేటాన్ సైకిల్. సో తర్వాత అట్కిన్సన్ సైకిల్ తీసుకుంటే డీజల్ సైకిల్కి ఆపోజిట్లో ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది. అంటే ఇక్కడ కాన్స్టెంట్ ప్రెజర్, కాన్స్టెంట్ పీవీ డయాగ్రామ్స్ తెలుసు కదా మనకు. ప్రెజర్ వర్సెట్ వాల్యూమ్ డయాగ్రామ్ డెడ్ ఆపోజిట్లో ఉంటుంది మనకు అట్కిన్సన్ సైకిల్స్. ఇవి ఈ డయాగ్రామ్స్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్ కాబట్టి గుర్తుపెట్టుకోండి. తర్వాత సిపి వాల్యూస్ కూడా ఇంపార్టెంట్. 0.24 ఉంటుంది ఎయిర్కి. అదే సివి వాల్యూ తీసుకుంటే 0.17 ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ మనకు ప్రీవియస్లో అడిగిన బిట్ కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే. తర్వాత మనకు 99% అడిగే ప్రాబిలిటీ ఉన్న క్వశ్చన్ ఏదైనా ఉంది అంటే ఇంకా మనకు గుర్తొచ్చిందా, గామా వాల్యూస్ పైన అడుగుతాడు. సో గామా వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0, తర్వాత గామా వాల్యూ ఇట్లా 3 గామా వాల్యూస్ వస్తాయి కదా. సో గామా వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1, గామా వాల్యూ 1 to 1.4, గామా వాల్యూ 1.4, సో గామా వాల్యూ ఇన్ఫినిటీ. కాన్స్టాంట్ దీని ఏమంటాం, కాన్స్టాంట్ వాల్యూమ్ ప్రాసెస్ అంటాం. ఇది ఐసోథర్మల్ ప్రాసెస్, పివి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్. సో ఇది గామా వాల్యూ వస్తుంది కాబట్టి పివి పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్, ఇక్కడ పివి పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్. ఇవి ఇంపార్టెంట్. సో వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయనేది చాలా ఇంపార్టెంట్ మనకు. తర్వాత థర్మల్ కండక్టివిటీ, కే ఏమి ఇండికేట్ చేస్తుందంటే థర్మల్ కండక్టివిటీని ఇండికేట్ చేస్తుంది. థర్మల్ కండక్టివిటీ దేంట్లో ఎక్కువ ఉంటుందంటే సాలిడ్స్లో ఎక్కువ ఉంటుంది దాని కంపేర్ టు లిక్విడ్, దాని కంపేర్ టు గ్యాసెస్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. థర్మల్ కండక్టివిటీ సాలిడ్స్లో ఎక్కువ ఉంటుంది, తర్వాత లిక్విడ్స్, తర్వాత గ్యాసెస్లో ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మనం స్పెసిఫిక్ హీట్ తీసుకున్నా కూడా అంటే సిపిసి వాల్యూస్ తీసుకుంటే లిక్విడ్స్లో ఎక్కువ ఉంటుంది, తర్వాత సాలిడ్స్లో ఎక్కువ ఉంటుంది, తర్వాత గ్యాసెస్లో. అంటే ఎక్కువ దేంట్లో ఉంటుంది లిక్విడ్స్లో, తర్వాత తక్కువ అంటే గ్యాస్, తర్వాత సాలిడ్స్, తర్వాత గ్యాస్. ఈ సీక్వెన్స్ని మాత్రం గుర్తుపెట్టుకోండి, మిస్ చేయదండి, చాలా ఇంపార్టెంట్. ఓకే సరే. ఇంకా మనకి ఇంకా ఎక్కువ రిపీటెడ్ క్వశ్చన్స్ అయితే అవసరం లేదు. ఇంకా మీకు ఆల్రెడీ మనం టేబుల్ నేర్చుకుంటాం కదా, అంటే ప్రాసెస్ కాన్స్టాంట్ ప్రెజర్, ప్రాసెస్ కాన్స్టాంట్ వాల్యూమ్, కాన్స్టాంట్ టెంపరేచర్, అడియాబాటిక్, పాలిట్రోపిక్ ఇలా ఇచ్చేసి ఒక టేబుల్ లాగా ఇంటర్నల్ ఎనర్జీ, హీట్ ట్రాన్స్ఫర్, వర్క్ డన్, ఎంథాల్పీ, ఎంట్రోపీ, ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అక్కడ ఒకసారి చూసుకోండి ప్రీవియస్లో నేను అప్లోడ్ చేసిన వీడియో, అది ఒకసారి చూడండి. ఎందుకంటే దీంట్లో నుంచి కూడా 1 or 2 బిట్స్ రావచ్చు మనకి ఎగ్జామ్లో. ఓకే క్లియర్. సరే ఇంకేమైనా ఉన్నాయా మనకు మిస్ అయిన టాపిక్స్? ఎఫిషియన్సీ పైన కూడా అడుగుతాడు ఒక్కోసారి. ఎఫిషియన్సీ ఆఫ్ డీజిల్ ఇంజన్ లెస్ దాన్ ఎఫిషియన్సీ ఆఫ్ డ్యూయల్ ఇంజన్ లెస్ దాన్ ఎఫిషియన్సీ ఆఫ్ ఆటో సైకిల్. సో దేనికి ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది? ఆటో సైకిల్కి ఎక్కువ ఉంటుంది. తక్కువ దేనికి ఉంటుంది? డీజిల్కి ఉంటుంది. మోడరేట్ ఏముంటుంది? డ్యూయల్కి ఉంటుంది. ఈ పాయింట్ మనకు క్లియర్గా అర్థం కావాలా, కన్ఫ్యూజన్ లేకోకుండా. ఓకే. తర్వాత వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ అడుగుతాడు మన కంప్రెషన్లో. 1 + K - K × V1/V2 వేర్ K ఈజ్ ఈక్వల్ క్లియరెన్స్ రేషియో V1/V1 - V2 కంప్రెసర్లో వస్తుంది ఇది. ఓకే. సో ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ కాబట్టి ఒకసారి మనం ఇక్కడ దీని గురించి మాట్లాడడం జరుగుతుంది. ఇంకేమున్నాయి మనకు ప్రీవియస్గా అడిగిన బిట్స్ చాలండి, ఎక్కువ డీటెయిల్గా వద్దు. తర్వాత మన ఫ్యూయల్స్లో తీసుకుంటే కనుక ఫ్యూయల్స్ తెలుసు కదా మనకు. ఫ్యూయల్ 2 టైప్స్ ఉంటాయి, ప్రైమరీ ఫ్యూయల్, సెకండరీ ఫ్యూయల్. ఫ్యూయల్ యొక్క క్వాలిటీని మనం కెలోరిఫిక్ వాల్యూతో మెజర్ చేస్తాం. హయ్యర్ కెలోరిఫిక్ వాల్యూ, లోయర్ కెలోరిఫిక్ వాల్యూ అని. సో మనకి మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ ఏదంటే కెలోరీమీటర్. ఒకటి బాబ్ కెలోరీమీటర్ ఉంటుంది, ఇంకోటి జంకర్స్ కెలోరీమీటర్ ఉంటుంది. బాబ్ కెలోరీమీటర్ దేనికి యూజ్ చేస్తాము? సాలిడ్స్ లేదా లిక్విడ్స్ యొక్క ఫ్యూయల్స్, సాలిడ్ అండ్ లిక్విడ్ ఫ్యూయల్స్ యొక్క క్వాలిటీని మెజర్ చేసేకి, కెలోరిఫిక్ వాల్యూని మెజర్ చేసేకి యూజ్ చేస్తాం. జంకర్స్ అయితే గ్యాసెస్ యొక్క కెలోరిఫిక్ వాల్యూని మెజర్ చేసేకి యూజ్ చేస్తాం. ఇది మనకు తెలుసు. దీనికి సంబంధించిన ఫార్ములాస్ ఉంటాయి. హయ్యర్ కెలోరిఫిక్ వాల్యూ ఫార్ములా గుర్తుపెట్టుకోండి అండి. 33800 అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ప్లస్ 144000 H2 - O2/8 ప్లస్ 9870S గుర్తుపెట్టుకోండి, బై హార్ట్ చేద్దండి, గుర్తుపెట్టుకోండి. లోయర్ కెలోరిఫిక్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హయ్యర్ కెలోరిఫిక్ వాల్యూ మైనస్ 9H2 × 2466. బై హార్ట్ చేద్దండి, గుర్తుపెట్టుకోవడానికి మీనింగ్ ఏమంటే ఇక్కడ చూడండి 33800 144000 9870 ఒక సీక్వెన్స్ ఇలాగా ఉన్నాయి. ఈ సీక్వెన్స్ని గుర్తుపెట్టుకుంటే మనం ఆప్షన్స్లో ఎలిమినేషన్ ప్రాసెస్లో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి అంటాను. ఓకే, ఇంతవరకు అర్థమైంది కదా. సరే ఇంకేమైనా రిపీటెడ్ బిట్స్ ఉన్నాయా అంటే చాలండి, ఇంతవరకు చాలు. సో ఇంకా బాయిలర్స్ గురించి మాట్లాడితే మనము TE2లో డిస్కస్ చేద్దాంలేండి. ఓకే,
ఇక్కడ వద్దులేండి, థర్మల్ ఇంజనీరింగ్లో వద్దు, బాయిలర్స్ అవన్నీ కూడా మనం అక్కడ డిస్కస్ చేద్దాం, మరీ కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఇక్కడికి ఇది చాలండి, అర్థమైంది కదా మనకి. సో మనకు ఓవరాల్గా థర్మోడైనమిక్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా, ప్రాసెసెస్ పైన, ఆటో సైకిల్, డీజిల్ సైకిల్ పైన, దీనిపైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అర్థం చేసుకోండి క్వశ్చన్స్ని, కాన్సెప్ట్ ఓరియంటెడ్గానే పోండి తప్ప క్వశ్చన్ టు ఆన్సర్ పోదండి. ఎందుకంటే మనకి 10 to 12 మార్క్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు థర్మల్ నుంచి మనం, అంటే ఈ టాపిక్ నుంచి ఇప్పుడు మనం డిస్కస్ చేసిన టాపిక్స్ నుంచి. కాబట్టి కొంచెం అటెన్షన్లో ఉన్నా కూడా మనం 10+ అంటే అవుట్ ఆఫ్ 12 10+ చేయొచ్చు, పాసిబిలిటీ ఉంది. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.